హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా టమాటా చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకుంటున్నాను. టమాటాలపై ఉండే ఈ పార్ట్ని తీసివేయాలి. ఇలా అన్ని టమాటాలకి తీసివేసుకొని ఒక బౌల్లో వీటన్నింటినీ వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇదిగోండి, టమాటాలు ఉడికిపోయాయి. స్కిన్ ఇలా బయటికి వచ్చిందంటే ఉడికిపోయింది టమాటాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని టమాటాలు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా టమాటాలన్నీ వేసుకున్నాక నేను కారం కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల కారం, మీరు రుచికి సరిపడా మీరు వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో పట్టడం వల్ల టమాటా చారు చిక్కగా ఉంటుందండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిరపకాయలు, 3 లవంగాలు, 2 ఇలాచీలు, బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక అందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం సేపు మగ్గాక అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇందాక మనం మిక్సీ పట్టిన టమాటా పేస్ట్లో ఉప్పు, కారం ఏమైనా తక్కువ అనిపిస్తే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల టమాటా చారు చాలా చిక్కగా ఉంటుందండి. ఈ స్పైసెస్ కూడా యాడ్ చేయడం వల్ల మనము ఫీవర్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు తీసుకుంటే కొంచెం రుచిగా టేస్ట్గా తినాలనిపిస్తుంది అండి. ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే అంతే అండి. ఆల్రెడీ టమాటాలు ఉడికించుకున్నాం కాబట్టి 5 మినిట్స్ అంతే అండి. సింపుల్గా టేస్టీగా ఈ టమాటా చారు చేసుకోవచ్చండి. టమాటా చారు ఇదిగో అండి, ఆల్రెడీ మగ్గిపోయింది. ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే అంతే అండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలి. అంతే అండి, టమాటా చారు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.